ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో దానికన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, దానికన్నా ఒక్క పైసా అయినా మీరు తక్కువ చేసుకున్నారా? దానికన్నా ఎక్కువే చేసుకున్నారు కానీ తక్కువ చేసుకోలే. సంవత్సరాలు గడిచే కొద్దీ జనరల్గా కాంపిటీషన్ పెరిగి ఏమవుతుందండి, రెన్యూబుల్ ఎనర్జీ రేట్లు పడిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఇంకా తగ్గించి చేసుకోవాలి కానీ పెంచి చేసుకోవడంలో ఆంతర్యం ఏంటండి? అంటే మీ తాలూకా బినామీ కంపెనీలకు ఇచ్చారనే కదా దానికి అర్థమవుతుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ వేసి కొనడంలో ఆంతర్యం ఏంటి? ఇక్కడ క్లియర్ కట్గా ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం కిందన కాదు, ఇది ఒక భారీ కుంభకోణమే. ఇది మచ్చుకి శాంపిల్గా ఏమవుతుందని 400 మెగావాట్లతో స్టార్ట్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో పెద్దగా చర్చ జరగకపోతే ఈయన కూడా 1000 మెగావాట్లు ప్రారంభించి ఇలాగా రాష్ట్ర ఖజానాన్ని అడ్డగోలుగా దోచే కార్యక్రమము చేస్తూ ఉన్నారనేది ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని మరి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా రెండో అంశము, ఇప్పుడు నేను సాధారణంగా చెప్తున్నానండి, 1000 రూపాయలు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తూ ఉంటే గతంలో అది ఖచ్చితంగా ఇవాళ 1800 1700 తగ్గకుండా, అదే డబుల్ ద ప్రైస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఇలాగ మీరు అడ్డగోలుగా విద్యుత్ని డబల్ రేట్లకి ప్రైవేట్ కంపెనీలకు మీరు దోచిపెట్టడం వలన ఈ భారం ఎవరిపైన పడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పైన పడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిగా ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని నుంచోబెట్టాలి. ఇదే పెద్ద మనిషి చెప్పాడు, ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతుంది, అప్పట్లో మీరు ₹2.49 ఎందుకు చేసుకున్నారని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ₹4.60 ఎందుకు చేసుకుంటున్నారండి? ఎందుకు చేసుకుంటున్నారు అంటే అదనంగా ₹2.11 మీరు అదనంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. అంటే సుమారుగా 400 మెగావాట్లు ఇంటూ మీరు లెక్కలు చూసుకుంటే సుమారుగా సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడతా ఉంది. అంటే మీరు 25 సంవత్సరాలు మీరు లెక్కలు వేసుకోండి, వడ్డీతో లెక్కలేయండి, వేస్తే 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ కుంభకోణం. భారీ కుంభకోణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా డెలిబరేట్గా చేసేస్తున్నారు. అసలు ప్రజలు ఏమన్నా అనుకుంటారో, లేకపోతే అటుపక్కన మోడీ గారి పైన ఆయన మొట్టికాయలు వేస్తారని కూడా ఈయనకి ఏమాత్రం కూడా ఇంత సంకోచం కూడా లేదు. అక్కడ బయటేమో ఆయన గతంలోనేమో ₹2.49 చేసుకున్నారని ఓపెన్ రికార్డ్స్లో ఉంటే ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో ఏంటండి మీ ఆంతర్యం ఏంటి? ఇంత ఓపెన్గా డెలిబరేట్గా స్కామ్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇవాళ ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు దాకా బషీర్బాగ్ ఘటన ఎవరు మర్చిపోలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 పొట్టను పెట్టుకున్నారు. బషీర్బాగ్లో డైరెక్ట్ ఓపెన్ ఫైరింగ్ చేయించి పోలీసులతో ఇదే ప్రజలందరూ కూడా రోడ్లపైనకి వచ్చారు, మీరు అధిక విద్యుత్ భారం పెంచుతున్నారని. మళ్ళీ అలాంటి ఘటనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరగబడే రోజు రాబోతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కనేమో ప్రజలకేమో కామన్ ప్రజలు సామాన్యులు అందరూ కూడా కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకో పక్కనేమో ఈయన ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలకి నిస్సిగ్గుగా దోచిపెట్టేస్తున్నాడు. ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తూ ఉన్నాడు. రూపాయికి భూమి దొరకడం ఏంటండి? 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి? ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా, కాలమ్స్ కూడా వేయకుండా 10 అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా? ఒక పక్కనేమో అమాయకులు ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అక్కడే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం. ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులు వేసి తాళాలు వేసి కిక్కిరిసి తొక్కిసలాటకు కారణమైంది.
ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో 28 మందిని తొక్కిసలాట్లో చంపేశారు. అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి, తప్పుల మీద తప్పులు. మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వలన ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం. అసలు సింహాచలం ఘటన ఏంటండి, చందనోత్సవంకి తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈ ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనని అప్పటికప్పుడు వారం 10 రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం, అది అంట ఇళ్ళ ఊగుతుందంట. అసలు ఇంత దారుణమా? ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు. ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి